12th March 2000. చెప్పండి. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. 12th March 2026 కీ2 థియాసఫీ దివ్య జ్ఞాన తత్వసారం అనే గ్రంథంపై మేడం గారు సత్సంగ భాషణం జరిపిస్తారు. ఫస్ట్ చాప్టర్ అయింది, సెకండ్ చాప్టర్ నుంచి చదువుతున్నాం. బాహ్య ఆంతరంగిక దివ్య జ్ఞానం, ఇసోటరిక్ థియాసఫీ. ఏది ఆధునిక దివ్య జ్ఞాన సమాజం కాదు. వాట్ ఈజ్ మోడర్న్ థియాసఫీ ఈజ్ నాట్. సాధకుడు, మీ సిద్ధాంతాలు బౌద్ధం యొక్క పునరుజ్జీవనం కాదు. ఇది నియో ప్లాటోనిక్ దివ్య జ్ఞానానికి ప్రతిరూపం కాదు కదా. దివ్య జ్ఞానం వాటికి ప్రతిరూపం కాదు. అమెరికా చికాగో 1889లో జరిగిన కన్వెన్షన్లో దివ్య జ్ఞాన సమాజ సోదరుడు డాక్టర్ జేడి బక్ చెప్పిన మాటలు ప్రస్తావిస్తున్నారు. ప్రతి యుగంలోనూ వ్యక్తులే దివ్య జ్ఞాన సిద్ధాంతాలను స్పష్టంగా గ్రహించి సమన్వయం చేసి జీవిత వస్త్రాలుగా మార్చారు. ఈ సిద్ధాంతాలు ప్రత్యేకించి ఏ మతానికి, కాలానికి, సంస్థకి చెందినవి కావు. ఇవి ప్రతి మానవుడి జన్మ హక్కు. సాధకుడు, బౌద్ధమత నైతిక నియమావళితో పాటు ఏ సాంప్రదాయ వాదాన్ని మీరు స్వీకరిస్తారు? దివ్యజ్ఞాని దేనిని స్వీకరించం, అన్నిటినీ స్వీకరిస్తాం. ప్రత్యేకించి ఏ ఒక్క మతానికి, తత్వానికి కట్టుబడి ఉండం. ప్రతి ఒక్క దానిలో ఉన్న ఉత్తమత్వాన్ని స్వీకరిస్తాం. అయినా ప్రతి ప్రాచీన సాంప్రదాయాల్లో, విధానాల్లో ఉన్నట్లే దివ్య జ్ఞానంలో కూడా బాహ్య ఆంతరంగిక విభాగాలు ఉన్నాయి. సాధకుడు, ఈ రెండింటికి తేడా ఏమిటి? అంటే ఈ బాహ్య ఆంతరంగిక విధానాలు. దివ్య జ్ఞాన సమాజం సభ్యులకు వారికి నచ్చిన ఏ మతాన్ని, తత్వాన్ని అయినా అనుసరించడానికి, ప్రబోధించడానికి స్వేచ్ఛ ఉంది. దేనిని అంగీకరించకపోవడానికి కూడా స్వాతంత్ర్యం ఉంది. అయితే వారు 3 దివ్య జ్ఞాన సమాజ ఉద్దేశాల్లో ఒక్కటైనా ఆమోదించాలి. ఈ దివ్య జ్ఞాన సమాజం దాతృత్వం, పరోపకారం కలిగిన విజ్ఞానాత్మక స్వరూపం. ఇది సర్వమానవ సౌభ్రాతృత్వ భావనని కేవలం సిద్ధాంతపరంగానే కాకుండా ఆచరణాత్మకంగా ప్రచారం చేస్తుంది. దీనిలో సభ్యులు హిందువులు, ముస్లిములు, యూదులు, పార్సీలు, బౌద్ధులు లేదా బ్రాహ్మణులు, ఆధ్యాత్మిక తత్వవేత్తలు, ద్రవ్య ప్రాధాన్యవాదులు ఎవరైనా ఈ సంస్థలో చేరవచ్చు. ముఖ్యంగా ప్రతి సభ్యుడు దాతృగుణం కలిగిన వాడు లేదా పండితుడు, ఆర్యన్లలో అన్వేషి లేదా ప్రాచీన సాహిత్యంలో శోధకుడు లేదా మానసిక శాస్త్ర విద్యార్థి ఎవరైనా కావచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే 3 లక్ష్యాల్లో ఒక్కదాన్ని అయినా అతడు అంగీకరించి సేవ చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఇలా కాకపోతే అతడు సభ్యుడు కావడానికి ఏ కారణం కనిపించదు. బాహ్యంగా కనిపించే సంస్థ స్వరూపంలో సభ్యులు అటాచ్డ్ మెంబర్స్, జోడించబడని సభ్యులు అన్అటాచ్డ్ మెంబర్స్ అని 2 విధాలుగా ఉంటారు. వీరు దివ్యజ్ఞానులు కావచ్చును, కాకపోవచ్చును. వీరు దివ్యజ్ఞాన సమాజంలో చేరారు కాబట్టి సభ్యులే. దివ్యమైన అర్హతకు సంబంధించిన పరిజ్ఞానం లేనివారు, స్వయంగా దివ్య జ్ఞానాన్ని అర్థం చేసుకోలేనివారు దివ్యజ్ఞానులు కారు. మరో విధంగా చెప్పాలంటే పరమత సహనం లేనివారు, అహంభావులు దివ్యజ్ఞానులు కాలేరు. దివ్యజ్ఞాన సమాజ సభ్యులు, థియాసఫిస్ట్
అండ్ మెంబర్స్ ఆఫ్ ద థియోసాఫికల్ సొసైటీ అని హెడ్డింగ్. సాధకుడు. ఇది సామాన్యంగా ఏమీ తెలియని వారికి వర్తిస్తుంది. ఆంతరంగిక దివ్యజ్ఞాన అధ్యయనాన్ని సాగించేవారు నిజమైన దివ్యజ్ఞానులా? దివ్యజ్ఞాని అలా తప్పకుండా అవుతారని చెప్పలేము. వారు తమని తాము రుజువు చేసుకుంటే తప్ప దివ్యజ్ఞానులు కాలేరు. వారు ఒక ఆంతరంగిక శాఖలో చేరి దీక్షా సభ్యులై వారికి వీలైనంతగా అత్యంత నియమబద్ధులుగా జీవితం కొనసాగిస్తూ ఒక ఆధ్యాత్మిక రూప బృందంలో చేరారు. అది చాలా కఠినమైన సాధన. సాధకుడు దేహాత్మ భావాన్ని సంపూర్ణంగా త్యాగం చెయ్యాలి. ఇదే ప్రధానమైన నియమం. సభ్యుడు పూర్తిగా త్యాగశీలి, పరోపకారి, దాతృత్వ రూపం కావాలి. తన గురించి తాను ఎప్పుడూ ఆలోచించకూడదు. తోటి వారి గురించి మంచిగా ఆలోచించేటప్పుడు దురభిమానాన్ని మరచిపోవాలి, అహంకారాన్ని మరచిపోవాలి. ఆంతరంగిక శాఖలో మరో సభ్యుడి గురించి ఆలోచిస్తున్నప్పుడు ఇది మరింత అవసరం. ఆంతరంగిక శాఖ నియమాలు అతనికి ఎంతో ప్రయోజనం కలిగిస్తూ ఉంటే వారికి వాటిని ఆచరించాలి. జీవితంలో సంయమనం, అహంకార పరిత్యాగం, ఖచ్చితమైన నైతిక నియమావళిని అన్ని విషయాల్లో పాటించాలి. స్వధర్మం సర్వజీవులతో సర్వ విషయాల్లో పాటించాలి. నిజమైన దివ్యజ్ఞానులు ఈ దివ్యజ్ఞాన సమాజ సభ్యుల్లో కొందరున్నారు. దివ్యజ్ఞాన సమాజ సభ్యులు కానివారు, అంతర్గత వలయంలో ఉన్నవారు దివ్యజ్ఞానులు కాదని దీని అర్థం కాదు. ప్రజలకు తెలియని అలాంటి వారు ఎందరో ఉన్నారు. ఇలాంటి దివ్యజ్ఞానులు సాధారణ దివ్యజ్ఞాన సభ్యుల్లోనే ఎందరో ఉన్నారు. సాధకుడు ఇలాంటప్పుడు దీనిలో చేరడం వల్ల కలిగే లాభం ఏమిటి, ప్రత్యేక ప్రయోజనం ఏమిటి అని అడిగాడు. ఏమీ లేదు. అంతర్గత దివ్యజ్ఞాన సిద్ధాంతాలను అధ్యయనం చేసి వాటి సారం గ్రహించడం, తోటివారి పరస్పరం సహకారం, సానుభూతి, కరుణ పొందడమే ప్రయోజనం. సమైక్యమే బలం, శక్తి. సామరస్యాలతో చక్కగా నియంత్రించబడిన ప్రేరణలతో నిండిన కృషి ప్రయత్నాలు అద్భుతమైన ఫలితాలు ఇస్తాయి. మానవాళి ప్రారంభమైనప్పటి నుండి సర్వవిధ సంస్థలు, కార్యాలయాలు, ప్రజా సమూహాలు అద్భుతంగా పనిచేయడానికి వెనుక ఇదే రహస్యం. సాధకుడు ఒక సమతుల్యత, స్థిరత్వంతో కూడిన మనస్సు ఉన్న వ్యక్తి ఒకే ధ్యేయంతో జీవిస్తున్నప్పటికీ, అప్రహతమైన శక్తితో, పట్టుదలతో ఉన్నప్పటికీ ఆధ్యాత్మిక శీలి, సిద్ధపురుషుడు ఎందుకు కాలేకపోతున్నాడు? దివ్యజ్ఞాని తప్పకుండా కావచ్చు, కానీ 10,000:1 నిష్పత్తిలో అతడు పరాజయం పొందుతాడు. ఎన్నో కారణాల మధ్య ఒక కారణం. ఆధ్యాత్మిక గ్రంథాల్లో ఏ ఒక్కటి కాని, ఏ చికిత్స కాని, మా రోజుల్లో రసవాదం లేదా స్వర్ణసిద్ధి గురించి కాని, మధ్యయుగ దివ్యజ్ఞానం గురించి రహస్యాలు తెలిపే గ్రంథాలు ఏవి సరళ భాషలో లభింపలేదు. అన్ని ప్రతీకారాత్మకంగా ఉపమానాలు రూపంలో చెప్పారు. వీటిని వివరించే భాష్యాలు యుగాలుగా పాశ్చాత్య లోకంలో చేజారిపోయాయి. ఒక వ్యక్తి తాను చదువుతున్న, అధ్యయనం చేస్తున్న గ్రంథంలో సవ్యమైన అర్థం ఎలా తెలుసుకోగలడు? దీని ద్వారా మరో ప్రమాదం పొంచి ఉంది. అతడు దుష్ట మాంత్రిక మాయలో పడవచ్చు, లేదా ప్రేతాత్మల ఆవాహనానికి ఒక పరికరంగా మారచ్చు. ఒక గురువు వద్ద దీక్ష స్వీకరించని వారు ప్రమాదకరమైన అధ్యయనాలను వదిలిపెట్టడం మంచిది. నీవు నీ పరిసరాలను జాగ్రత్తగా పరిశీలించాలి. నాగరిక సమాజంలో 3/2 దివ్యజ్ఞానాన్ని, ఆధ్యాత్మికతని, ఆత్మజ్ఞానాన్ని, కబాలను అపహాస్యం చేస్తూ ఉంటారు. మిగిలిన 3వ వంతు విజాతీయమైన వ్యతిరేకమైన తత్వాలను విశ్వసించారు. మరికొంతమంది మార్మిక, తాంత్రిక, క్షుద్ర, అతీంద్రియ శక్తుల విధానాలని కూడా నమ్ముతారు, సాధన చేస్తారు. ప్రతి ఒక్కరూ వారి మార్గాన్ని నమ్ముతారు. మరికొందరు కూడా అతి మానసిక శాస్త్ర పరిశోధకులు. సమ్మోహనం,
ఆత్మ సంబంధ పరిశోధనలు లేదా మరో విధమైన తాంత్రిక విధానాలని ఇష్టపడతారు. దీని ఫలితంగా ఏ ఇద్దరు ఒకే విధమైన ప్రాథమికమైన ఆధ్యాత్మిక సిద్ధాంతాలను అంగీకరించలేదు. ప్రతి ఒక్కరూ తమదే అత్యున్నతమైనదని అనుకుంటారు. ప్రపంచమంతా తమని సంపూర్ణ సిద్ధపురుషులని అనుకోవాలని నమ్మించే ప్రయత్నం చేస్తారు. పాశ్చాత్య దేశాలలో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని గురించి విజ్ఞానాత్మక రూపంలో నిశ్చితమైన ఎటువంటి ప్రామాణిక జ్ఞానం లేదు, సరికదా? ప్రామాణికమైన నిజమైన జ్యోతిషం కూడా లేదు. ఇదే ఆధ్యాత్మికతకి బాహ్యమైన బోధనలకి ఒక్క శాఖ. దీనికి నిశ్చితమైన ధర్మాలు, నియమాలు, నిశ్చితమైన వ్యవస్థ ఉన్నది. నిజానికి ఏ ఒక్కరికి నిజమైన ఆధ్యాత్మికత అంటే ఏమిటో తెలియదు. కొంత పరిమితమైన ప్రాచీనమైన జ్ఞానం కబాలాలో జూలకు సంబంధించినది ఉన్నది. జూలకి జోహార్లో ప్రతి ఒక్కటి తన స్వీయ దృక్పథంలో మరణించిన వారికి ఒక ఆశీర్వచనం రబ్బీనికల్ పద్ధతుల్లో కూడా ఉన్నది. మిగిలిన వారు జర్మన్ ఆదర్శవాదంలో స్వీడన్ బోర్గ్ బొమ్మాకి చెందిన ఆధ్యాత్మిక విధానమే అత్యున్నతమైనదని భావించారు. ఇంకా మిగిలిన వారు సమ్మోహనం, వశీకరణం, ఇంకా ప్రాచీనమైన మాయలను విశ్వసించారు. ఈ సిద్ధాంతాలన్నింటినీ ఆచరణలోకి తీసుకువచ్చినప్పుడు వారి అజ్ఞానం వల్ల చాలా వేగంగా చెదిరిపోయి దుష్ట తాంత్రిక క్షుద్ర పూజల్లోకి దిగిపోయారు. దీని నుంచి తప్పించుకున్న వారు చాలా సంతోషంగా ఉంటారు. వారికి ఏ పరీక్షలు ఉండవు. తప్పు ఒప్పులు మధ్య విచక్షణ చూపే అవసరం కూడా రాదు. సాధకుడు దివ్యజ్ఞాన సమాజంలోని ఆంతరంగిక శాఖ ఆంతరంగిక జ్ఞానాన్ని దీక్ష స్వీకర్తలు లేదా పరమగురువుల నుండి స్వీకరిస్తున్నారని చెప్పగలరా? దివ్యజ్ఞాని ప్రత్యక్షంగా చెప్పలేము. వ్యక్తిగతంగా పరమగురువుల సన్నిధి అవసరం లేదు. సుదీర్ఘకాలం పాటు ఆ గురువుల పర్యవేక్షణలో అధ్యయనం చేసి తమ జీవితాలని గురుసేవకే అంకితం చేసిన వారికి మార్గదర్శనం చేసిన ఫలం లభిస్తుంది. ఈ అవకాశం పొందలేని వారికి వీరు తాము స్వీకరించిన జ్ఞానాన్ని అందించగలరు. అపార్థం చేసుకుంటూ దానినే జీర్ణం చేసుకుని అపారమైన సమాచారాన్ని నేర్చుకోవడం కంటే కొద్దిపాటి సవ్యమైన విజ్ఞాన శాస్త్రాన్ని నేర్చుకోవడం చాలా మంచిది. టన్నుల ధూళి కన్నా ఒక చిన్న బంగారు ముక్క గొప్పది కాదా? సాధకుడు ఆ కొద్దిపాటి ముక్క బంగారమో కాదో, అది మాయ బంగారమో ఎలా తెలుస్తుంది? దివ్యజ్ఞాని ఒక చెట్టు యొక్క ఉనికి దాని ఫలం ద్వారా తెలుస్తుంది. ఏ విధానమైనా దాని ఫలితాలను బట్టి తెలుస్తుంది. మన ప్రత్యర్థులు ఎవరైనా పరమగురువుల సహాయం మార్గదర్శనం లేకుండానే ఆధ్యాత్మిక రంగంలో అత్యున్నత స్థాయికి వెళ్లాలని నిరూపించగలరా? అమోనియా సాకస్ వంటి సన్యాస శ్రమ సిద్ధ పురుషులు ప్లాటోనియస్ తాంత్రిక పద్ధతులు అవలంబించి వైద్యం చేసే లాంబ్లికస్ వంటి థెరజిస్టులు లేదా గొప్ప సాహస ప్రయోగాలు చేసిన సెయింట్ జర్మన్ వంటి వారు ఏ గురువు సహాయం లేకుండానే చేయగలిగారా? ఇదంతా ఒక మాధ్యమం లేకుండానే జరిగిందా? స్వీయ భ్రమలో ఉన్న వ్యక్తి కానీ, జ్ఞానం ఉన్నట్లు నటించే వ్యక్తి కానీ ఇలా చేయగలరా? అలా చేయగలిగితే మేము పొరపాటు చేశామని ఒప్పుకుంటాము. అప్పటిదాకా దివ్యజ్ఞానులు రుజువు చేయబడిన సాంప్రదాయకమైన విజ్ఞాన శాస్త్ర సహజ ధర్మాలని అనుసరిస్తారు. ఎందరో మార్మికులు, తాంత్రికులు రసాయన శాస్త్రంలోనూ భౌతిక శాస్త్రం వంటి విజ్ఞాన శాస్త్రాల్లో ఎన్నో పరిశోధనలు చేసి ఎన్నో కనుగొన్నారు, ఆవిష్కరించారు. ఇంచుమించుగా అవి రసవాదం, స్వర్ణసిద్ధి, ఆధ్యాత్మిక క్షేత్రాల్లోకి చేరుకున్నాయి. మిగిలిన వారు వారి స్వీయ మేధాశక్తి ద్వారా మొత్తం కాకపోయినా కొన్ని విభాగాల్లో ఎన్నో కనుగొన్నారు.
ఆ అంత అంతు చిక్కని రహస్యాలు రహస్య భాషలో చేజారిపోయిన వర్ణమాలలో అక్షరాలను వీరు కనుగొన్నారు. ఈ కారణంగా హీబ్రూ రచనలను సవ్యంగా చదవగలిగారు. మరికొందరు దివ్య దృష్టి సాధించి ప్రకృతిలోని అద్భుతమైన నిబిడీకృతమైన రహస్యాలను దర్శించగలిగారు. ఇవన్నీ కొన్ని విశేషమైన వ్యక్తులు సాధించిన అద్భుతాలు. ఒకరు సిద్ధాంతపరమైన పరిశోధకుడు, మరొకరు హీబ్రూ కబాలకు చెందిన ఒక శాఖవారు. ఆధునిక యుగంలోని స్వీడెన్బోర్గ్ మొదలైన వారు తమ స్వీయ పరిశోధనల్లోని విషయాలు తప్ప మరో విషయాలను ప్రామాణికంగా అంగీకరించరు. వీరు విజ్ఞాన శాస్త్రానికి చెందిన వారైనా మత సంబంధితమైన కూడా వేటిని అంగీకరించరు, ఒప్పుకోరు. వీరిలో ఏ ఒక్కరు కూడా ప్రపంచానికి లేదా కనీసం ఒక దేశానికి అయినా ఆఖరికి తమకైనా కొంత ప్రయోజనం కలిగించామని చెప్పుకోలేరు. కొద్దిమంది ప్రపంచానికి చికిత్స అందించగలిగారు. ఇది ఒక విశేషం మాత్రమే. వీరిని రాయల్ కళాశాలకు చెందిన సాధారణ వైద్యులు, సర్జన్లు, దొంగలు అని అన్నారు. ఏ ఒక్కరూ విజ్ఞాన శాస్త్రానికి, మానవాళికి, వారి తోటి వారికి బాబిల్లోను కూడా పెద్దగా ఉపయోగపడలేదు. ప్రాచీన కాలంలో క్రీస్తుపూర్వం 800లో బాబిలోన్లో ఉన్న ఖగోళ జ్యోతిష్యులు చాల్డిన్స్ ధ్యానానికి అద్భుతంగా చికిత్సలు అందించారు. వారెవరు? అందచందాలతో కాదు, సాధారణ విషయాల ద్వారా అందించారు. ధ్యానాకు చెందిన గ్రీకు తత్వవేత్త అపోలోనియన్ ఎక్కడున్నాడు? ఆయన వ్యాధులతో బాధపడే వారికి చికిత్స అందించాడు. ఎలాంటి పరిస్థితుల్లో, ఎలాంటి వాతావరణంలో అయినా వ్యాధులతో మంచం పట్టిన వారిని లేపి కూర్చోబెట్టేవారు. యూరోప్ లో కూడా కొంతమంది నిపుణులు ఇటువంటి విశేష తరగతికి చెందినవారు మనకు తెలుసు. ఆ తర్వాత కాలంలో కేవలం ఆసియాలో మాత్రమే యోగుల రహస్యాలకి మరణంలో జీవించడం అనే ప్రక్రియని జాగ్రత్తగా కాపాడాలి సాధకుడు. ఆ విధంగా చికిత్స చేయగలిగే సిద్ధ పురుషులని తరువాత తయారు చేయడమే దివ్యజ్ఞాన లక్ష్యమా? దివ్యజ్ఞాని దీని లక్ష్యాలు చాలా ఉన్నాయి. మానవాళి అదే ఆవేదనలు, బాధలు ఏ రూపంలో ఉన్నా దాని నుండి కొంత ఉపశాంతి నైతిక రూపంలో, భౌతిక రూపంలో అందించడం ప్రధాన లక్ష్యం. భౌతికమైన దానికన్నా నైతికమైన దానికే ఎక్కువ ప్రాధాన్యం. దివ్యజ్ఞానం ప్రజల్లో నైతిక జీవనాన్ని, ఆత్మని పరిశుద్ధం చేయాలి, వ్యాపింప చేయాలి. అకస్మాత్తుగా జరిగే ప్రమాదాలు తప్ప మిగిలిన భౌతిక శరీర అనారోగ్యాల నుండి కొంత ఉపశమనం అందిస్తుంది. ఇందులో చాలా భాగం వంశపారంపర్యంగా వచ్చేవి ఉన్నాయి. ఆధ్యాత్మిక అధ్యయనం కేవలం స్వార్థపూరిత ప్రయోజనాల కోసం కాదు. వ్యక్తిగతమైన ఆశయాలు, అహంకారం, స్వాతిశయం సాధన కోసం కాదు. వీటి ద్వారా అతడు వేదనలో అల్లాడుతున్న మానవాళికి సేవ చేయడం అనే నిజమైన లక్ష్యాన్ని సాధించలేడు. కేవలం ఆంతరంగిక దివ్య జ్ఞానాన్ని చదవడం ద్వారా అతడు ఆధ్యాత్మిక తత్వవేత్త కాలేడు. మొత్తం ఆ సారాన్ని అధ్యయనం చేసి జీర్ణించుకోవాలి సాధకుడు. ఇలా సేవ చేయడమే అన్నింటికన్నా ప్రధాన లక్ష్యం అయితే దీనిని విజ్ఞాన శాస్త్రాన్ని చదివే వారికి మాత్రమే అందించవచ్చు కదా. దివ్యజ్ఞానం ఇది ఎంత మాత్రం కాదు. ప్రతి సభ్యుడికి సాధారణ నియమాలు కావాలంటే తప్పకుండా అందించాలి. కొద్ది మంది మాత్రమే పనిచేసే సభ్యులుగా ఉండటానికి ఇష్టపడతారు. అత్యధిక శాతం దివ్యజ్ఞానాన్ని విహంగ వీక్షణం మాత్రమే చేస్తారు. దివ్యజ్ఞాన సమాజంలో స్వీయ పరిశోధనలను ప్రోత్సహిస్తారు. అయితే బాహ్య దివ్యజ్ఞానాన్ని, ఆంతరింగ దివ్యజ్ఞానాన్ని వేరు చేసే సన్నని రేఖని అతిక్రమించకూడదు. గుడ్డిగా ఆచరించడానికి, ఇచ్ఛాపూర్వకంగా చేసే తాంత్రికానికి మధ్య ఉన్న తేడా తెలుసుకోవాలి.
దివ్య జ్ఞానానికి ఆధ్యాత్మిక తత్వానికి మధ్య ఉన్న అంతరం, ద డిఫరెన్స్ బిట్వీన్ థియాసఫీ అండ్ అకల్టిజం. సాధకుడు, మీరు దివ్య జ్ఞానం గురించి ఆధ్యాత్మిక తత్వాన్ని గురించి మాట్లాడుతున్నారు, అవి రెండు ఒక్కటేనా? దివ్య జ్ఞానం ఒక వ్యక్తికి ఆధ్యాత్మిక పరుడు కాకుండానే ఇంటా బయట కూడా ఎంతో మంచి దివ్యజ్ఞాని కావచ్చు. ఒక నిజమైన దివ్యజ్ఞాని కాకుండా ఏ ఒక్కరు ఆధ్యాత్మిక తత్వవేత్తలు కాలేరు. లేదా అతడు ప్రయత్నపూర్వకంగానో అప్రయత్నంగానో దుష్టతాంత్రిక పద్ధతుల్లోకి దిగిపోవచ్చు. సాధకుడు, మీరనేది ఏమిటి? దివ్యజ్ఞాని, నేను ఇంతకు పూర్వమే చెప్పాను, ఒక నిజమైన దివ్యజ్ఞాని అత్యున్నతమైన నైతిక విలువలతో జీవించారు. సమస్త మానవాళిలో ఒక సమైక్య స్థితిని గుర్తించగలగాలి. నిరంతరం ఇతరుల కోసం శ్రమించాలి, సేవ చేయాలి. ఇప్పుడు ఒక ఆధ్యాత్మిక పరుడు ఆ పనులు చేయకపోతే అతడు తన స్వార్థపూరిత వ్యక్తిగత ప్రయోజనాల కోసమే జీవిస్తాడు. అటువంటి వ్యక్తి కనుక తన సాధనల్లో మరింతగా శక్తివంతమైతే సామాన్య మానవుల కన్నా అతడే సమాజానికి ఎంతో ప్రమాదకారి. అది చాలా స్పష్టమైన విషయం. సాధకుడు, సామాన్య మానవుల కన్నా ఒక ఆధ్యాత్మిక పరుడు చాలా శక్తిమంతుడని అనుకోవచ్చునా? దివ్యజ్ఞాని, పేరుకి కాకుండా అతడి జీవితంలో ఆచరణలో గొప్ప సాధకుడై ఎంతో చదువుకున్న ఆధ్యాత్మిక పరుడైతే నిజంగానే చాలా శక్తిమంతుడవుతాడు. విజ్ఞాన సర్వస్వంలో నిర్వచించినట్లుగా ఆధ్యాత్మిక విజ్ఞాన శాస్త్రం ఉండదు. మధ్యయుగంలోని ఊహాత్మక విజ్ఞాన శాస్త్రాలు కొన్ని భావించిన చర్యలపైన, ఆధ్యాత్మిక లక్షణాలపైన లేదా ఇంద్రియాతీత శక్తులపైన ఆధారపడి ఉన్నాయి. అంతేకాదు రసవాదం, మాయలు, సమ్మోహనం, భవిష్యత్తును తెలుసుకోవడానికి ప్రేతాత్మలను పిలవడం, జ్యోతిష్యంపై ఆధారపడ్డాలు ఇవి నిజమైన వాస్తవమైన ప్రమాదకరమైన విజ్ఞాన శాస్త్రాలు. ఇవి ప్రకృతిలో నిక్షిప్తమైన రహస్య శక్తుల సంపాదనని బోధిస్తాయి. మానవుడిలో నిద్రాణంగా ఉన్న శక్తులను మేల్కొల్పి వికాసవంతం చేసి అభివృద్ధి పరుస్తాయి. ఆ విధంగా వారు తోటి మానవుల కన్నా అత్యంత శక్తిమంతులు అవుతారు. ప్రస్తుతం హిప్నాటిజం చాలా సామాన్యమైంది. దానిని విజ్ఞాన శాస్త్ర అన్వేషకులకు, పరిశోధకులకు కూడా వాడుకుంటున్నారు. ఇది నిజానికి మంచిదే. హిప్నాటిక్ శక్తి వాస్తవానికి ప్రమాదవశాత్తు కనుగొన్నారు. దీనికి మార్గం సమ్మోహనం ద్వారా ఏర్పడింది. ప్రస్తుతం ఒక సమర్థుడైన హిప్నాటిస్టు ఇంచుమించుగా ఏమైనా చేయగలడు. ఒక వ్యక్తి హిప్నాటిస్టుకు సులభంగా లొంగిపోతాడు. అతడిని ఒక మూర్ఖుడిగా మార్చవచ్చు. అతడి చేత నేరాలు చేయించవచ్చు. తరచుగా హిప్నాటిస్టు స్వప్రయోజనానికి ఒక ప్రతినిధిగా మారగలడు. అనాలోచితంగా వ్యవహరించే వ్యక్తుల చేతుల్లోకి వెళితే అవి విపరీతమైన శక్తులు కావా? ఇది కేవలం ఆధ్యాత్మిక శక్తిలో ఒక చిన్న శాఖ మాత్రమే అని జ్ఞాపకం పెట్టుకోవాలి. సాధకుడు, ఇవన్నీ ఆధ్యాత్మిక విజ్ఞాన శాస్త్రంలో భాగాలే కదా. మాయలు, మంత్రాలు, చేతబడి వీటన్నిటినీ ఆధునికులు చదువుకున్నవారు. ప్రాచీన కాలంలోని మూఢత్వానికి, అజ్ఞానానికి, అవశేషాలకి వీటన్నింటినీ ఆధునికులు చదువుకున్నవారు ప్రాచీన కాలంలోని మూఢత్వానికి, అజ్ఞానానికి అవశేషాలని భావిస్తున్నారు కదా. దివ్యజ్ఞాని, ఈ మాట మీరు చెప్పినది రెండు వైపులా కోసే కత్తి లాంటిదని గుర్తించుకోండి. మీలో అత్యంత సంస్కృతి గల విద్యావంతులైన వారు కూడా క్రైస్తవ మతము మరియు ఇతర మతాలని అజ్ఞానం, అంధవిశ్వాసాల అవశేషాలుగా భావిస్తారు. ప్రజలు ఇప్పుడు హిప్నాటిజం సంస్కృతి, సాంప్రదాయాలు కలిగిన ఎంతో మంది దివ్యజ్ఞానమే కాక ఇంద్రియాలకు కనిపించని వాటిని కూడా నమ్మడం ప్రారంభించారు. వారిలో ప్రచారకులు అంధవిశ్వాసులైన కొందరిని మినహాయించి బైబిల్లోని అద్భుతాలను నమ్ముతారా? అప్పుడే ప్రధాన వ్యత్యాసం ఉంటుంది. ఎంతో ఉత్తములు, నిష్కల్మషమైన దివ్యజ్ఞానులు అతీంద్రియ దైవిక అద్భుతాలతో సహా అన్నీ నమ్మవచ్చు. ఖచ్చితమైన ఒక ఆధ్యాత్మికవేత్త అలా చేయరు. ఎందుకంటే ఒక ఆధ్యాత్మిక తత్పరుడు శాస్త్రీయ దివ్యజ్ఞానాన్ని అభ్యాసం చేస్తాడు. ఇది ప్రకృతి రహస్య కార్యకలాపాల గురించి జ్ఞానాన్ని
ఇది ప్రకృతి రహస్య కార్యకలాపాల గురించి జ్ఞానానికి కాబోలు ఆధారమే. దివ్య జ్ఞానాన్ని అభ్యాసం చేసే వ్యక్తి అతీంద్రియ శక్తులను అభ్యాసం చేస్తూ ఆధ్యాత్మిక జ్యోతికి దూరమై అవాంఛనీయమైన శక్తులకి మాధ్యమంగా మరే ప్రమాదము అంటే దివ్య జ్ఞానాన్ని అభ్యాసం చేసే వ్యక్తి అతీంద్రియ శక్తులను అభ్యాసం చేస్తూ ఆధ్యాత్మిక జ్యోతికి దూరమై అవాంఛనీయమైన శక్తులకి మాధ్యమంగా మారే ప్రమాదం ఉంది. అతడు దివ్యజ్ఞానాన్ని అత్యున్నతమైన నైతిక మార్గంలో అనుసరిస్తున్నప్పటికీ భిన్నమైన అంధకార మార్గంలోకి వెళ్లే అవకాశం ఉంది. దివ్యజ్ఞాని లేదా ఆధ్యాత్మిక తత్పరుడు ఎవరైనా అతీంద్రియ శాఖలలో ఒకదాన్ని అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తే, అంటే హిప్నాటిజం, సమ్మోహనం లేదా ఇంద్రియ గోచరం కాని వాటిని భౌతికంగా దృశ్యం చేయడానికి పూనుకుంటే ఒక ప్రమాదం ఉంది. ఈ శక్తులను గురించి తాత్విక జ్ఞానం లేకుండా ఈ శక్తుల సాధనలోకి వెళ్ళడం అంటే చుక్కాని లేని పడవ తుఫానులోకి వెళ్ళడమే. తర్వాత హెడ్డింగ్ దివ్య జ్ఞానానికి ప్రేతాత్మ తాత్వికవాదానికి మధ్య ఉన్న వ్యత్యాసం. ద డిఫరెన్స్ బిట్వీన్ థియోసఫీ అండ్ స్పిరిచువలిజం. సాధకుడు, మీరు ప్రేతాత్మ తాత్వికవాదాన్ని నమ్మరు కదా. దివ్యజ్ఞాని అతీంద్రియ శక్తులను గురించి, అసాధారణ శక్తులు ఇంద్రియ గోచరం కాని వాటిని గురించి చెప్పే విషయాలని ఆధ్యాత్మికంగా పరిగణిస్తే దాన్ని మేము ఖచ్చితంగా తిరస్కరిస్తాము. వారు మరణించిన ప్రేతాత్మల అవతరణల గురించి, వాటి సాధనల గురించి ప్రస్తావిస్తారు. మరణించిన వారు తమ ఆత్మీయులతో, బంధువులతో భూలోకంలో మాట్లాడడానికి ప్రయత్నించే సాధనల్ని వీరు ఆధ్యాత్మికత అని అంటారు. దీనిని మేము తిరస్కరిస్తాం. మరణించిన వారు భూమికి తిరిగి రావడం అన్నది జరగదని మేము నిర్ద్వందంగా చెబుతాం. కొన్ని అసాధారణ పరిస్థితుల్లో అలా జరగవచ్చు. వాటి గురించి తర్వాత చెప్పుకుందాం. మానవులతో మరణించిన వారు కొన్ని పరిస్థితుల్లో ఒకే మాధ్యమం ద్వారానే మాట్లాడవచ్చు. ఇదే నిష్పాక్షికం. అతడి భౌతిక శరీరం లేని ప్రేతాత్మ. అతీంద్రియ దృష్ట్యా మేము ఖచ్చితంగా ఆధ్యాత్మికతని నమ్ముతాం. అంటే సాధకుడు, మీరు కంటికి కనిపించే ఇంద్రియ గోచరమయ్యే విషయాలను కూడా తిరస్కరిస్తారా? దివ్యజ్ఞానం అలాంటి వాటిని నమ్మకపోవడం అన్నది లేదు. కావాలని మోసం చేసే వాటిని మాత్రం నమ్మం. సాధకుడు, అయితే వాటిని ఎలా వివరిస్తారు? దివ్యజ్ఞాని, ఇది ఎన్నో విధాలుగా ఉంటుంది. ఈ లోకంలోకి అలా అవతరించమన్నది ఆధ్యాత్మికవాదులమని చెప్పుకుంటున్న వారు అనుకున్నంత సులభం కాదు. ఇది అన్నింటిలో ముఖ్యంగా ఊహించని వ్యక్తి అకస్మాత్తుగా ప్రత్యక్షమై కొన్ని సమస్యలను పరిష్కరించడం, అవతరించడం, సాధారణంగా ఒక వ్యక్తి యొక్క సూక్ష్మ శరీరము లేదా అక్కడ ఉన్న వారిలో ఒకరిని ఆవహించడం వంటిది. ఈ సూక్ష్మ శరీరం కొన్ని సందర్భాలలో పలకల మీద వ్రాయడం మొదలైన ఎన్నో విధాలుగా ఉంటుంది. సాధకుడు, సాధారణంగా అనే పదం వాడారు, మిగిలినవి ఎలా సృష్టించబడతాయి? అలా అవతరించబడే వాటి తత్వం స్వభావం పైన ఆధారపడి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అదృశ్యమైన వ్యక్తి యొక్క సూక్ష్మ శరీర అవశేషాలు ఇంకా మిగిలి ఉండవచ్చు. అవి కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో జీవరూపాలు, ఆత్మ లేదా ప్రేతాత్మ ఎన్నో అర్థాలలో ఉపయోగించబడుతుంది. దీనికి ఎంతో ప్రాధాన్యం ఉంది. దీనిని ఆధ్యాత్మికవాదులమని చెప్పుకునే ప్రేతాత్మ పరిశోధనవాదులు ఏ అర్థంలో చెబుతారో, అంటే స్పిరిచువలిస్టులు, నాకు తెలియదు. మాకు సంబంధించింది మాత్రం భౌతికంగా ఇలా అవతరించనున్నది పునర్జన్మ ఎత్తే జీవాత్మ మాత్రమే. ఇదే ఆధ్యాత్మికమైన శాశ్వతమైన మానవుడు. దీనిని ఆధారంగా చేసుకుని సాగే సమాచారాన్ని, ఊహాపోహలని మేము నిస్సందేహంగా తిరస్కరిస్తాం.
శరీరం లేని వ్యక్తి మరణించిన ఆత్మ ఇచ్ఛాపూర్వకంగా భూలోకంలోకి అవతరించలేడు. అంతేకాదు లోకాన్ని వీడి స్వర్గాన్ని చేరుకున్న వ్యక్తి లోకంలోకి దిగి రాలేడు. ఇక్కడ కాపుదాం, సో దట్ మనం ఇంటరాక్ట్. కొంచెమైనా అర్థం అవుతుందా? అంటే ఇది బ్లవెట్స్కి రాశారండి. బ్లవెట్స్కివే క్వశ్చన్, బ్లవెట్స్కివే ఆన్సర్. అందుకే దివ్యజ్ఞాని సాధకుడు అలా. టైం ఎంత అయింది? 8:03 అయింది. నారాయణ గారు ఏమైనా అర్థమైందా? నమస్తే అమ్మా. అర్థమైందమ్మా, అర్థమైంది. అంటే దివ్యజ్ఞాన సమాజం కోసం ఏమైనా అపోహలు ఉన్నా అవన్నీ పోతాయి. అవునమ్మా, అవును. సాయంత్రం రా. అవునమ్మా. అంటే ఇక్కడ ఏది స్వప్రయోజనం కోసం చేసేది కాదు. అవును. అంటే ఆధ్యాత్మిక జ్ఞానం ఉన్న వాళ్ళేదో ఉన్నత స్థాయికి వెళ్ళాలని అలా చేస్తారు కదా. అవును. ఇక్కడ అలా కాదు. ఆ డిఫరెన్స్ గమనించారా? గమనించాను. చేసుకోకపోతే చెప్పడం కష్టమే. బాగానే ఉందమ్మా. ఇంకోటి ఏంటంటే మనకి ఈ కీ టు థియాసఫీ చదివిన తర్వాత మనకి థియాసఫీ మీద అంటే ఇది కూడా ఒక సంస్థ లేకపోతే ఇంకేదో అనుకుంటే, ఇంకో విశేషం ఏంటంటే అన్ని మతాలని గౌరవించి అన్నిట్లో ఉన్నటువంటి ఏదైతే ఆ సుప్రీం ఉందో అది తీసుకోవటం, అంటే దేన్ని అంటే ఏ మతాన్ని అది కించపరచడం కానీ అది ఏమి ఉండదు. ఆ తర్వాత అలా అని ఏ ఈరోజు మతాన్ని సంపూర్ణంగా అనుసరించలేదు. అవును, అలాగే ఏ మతాన్ని కూడా అనుసరించలేదమ్మా. అంటే మీరు బుద్ధిజాన్ని అనుసరిస్తారా అడిగినప్పుడు కూడా ఏ మతాన్ని, బుద్ధిజం కాదు, ఏ మతాన్ని వాళ్ళు అనుసరించలేదు. ఇంకో విశేషం ఏంటంటే ఇది ఏదో మనుషులు స్థాపించిన, అంటే బ్లావర్డ్స్ కి చేత పరమ గురువులు స్థాపించినటువంటి సంస్థ కాబట్టి ఇది ఏదో మనుషులు స్థాపించినటువంటి సంస్థ కాదు. ఇంకోటి ఏంటంటే ఇదేదో వాచా వేదాంతాలుగా సైంటిఫిక్ గా ప్రతిదీ కూడా, అంటే ప్రయోగాత్మక ప్రతిదీ కూడా మనకి ఇది చేస్తుంది. ఏదో మనం కేవలం సిద్ధాంతపరంగా కాదు, ప్రతిదీ కూడా అంటే మనిషిలో ఉన్నటువంటి ఆంతరంగికంగా ఉన్నటువంటి అంటే హిడెన్ థింగ్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే బ్లవర్డ్స్ కి ఈ గ్రంథాలు రాసిన రోజు 18-19 గంటలు రాయటం అవన్నీ కూడా ఏంటంటే సామాన్యమైనటువంటి ఇది కాదు. ఎందుకంటే ఇంకో విశేషం ఏంటంటే మనకి రామకృష్ణ మిషన్, వివేకానంద తర్వాత ప్రపంచంలో అంటే జ్ఞానాన్ని ఎలాగైతే విస్తరింప చేశారో తర్వాత దివ్య జ్ఞానం అంతకంటే బాగా ప్రపంచ దేశాలు యావత్ ప్రపంచంలో బాగా విస్తరింప చేసింది. ఎందుకంటే అప్పటికి ఆ కాలానికి ప్రపంచంలో ఆధ్యాత్మికత అంటే ఒక నిర్దిష్ట ఇది లేదు. దానికి పాల్ బ్రంటనే మనకు పెద్ద ఎగ్జాంపుల్ అమ్మ. అందుకే అనేకమైనటువంటి అన్ని బ్లాక్ మ్యాజిక్స్ నుంచి అన్ని నేర్చుకుని చివరికి లాస్ట్ రమణ మహర్షి దగ్గరకు వచ్చినటువంటి తర్వాత వాట్ ఈజ్ నిజమైనటువంటి ఆధ్యాత్మికత ఏంటో తెలుస్తుందని ప్రపంచ దేశాలు విస్తరింపజేస్తారు. అలాంటి గొప్ప ఆధ్యాత్మికతని మనకి దివ్య జ్ఞానం ప్రబోధించిందమ్మ. కాబట్టి ఈ కీ టు థియాసఫీ ఎప్పుడైతే మనం చదివేమో పూర్తిగా అప్పుడు థియాసఫీ మీద ఉన్నటువంటి డౌట్స్ అన్ని కూడా క్లారిఫై అయిపోతాము. ఎందుకు ప్రశ్నోత్తరాల్లో దివ్య జ్ఞానం కూడా అంటే ఈ ప్రశ్నోత్తరాల్లో దివ్య జ్ఞానంలో కూడా చాలా విషయాలు ఉన్నాయి. అవునమ్మా, పరమ గురువులు బ్లవర్డ్స్ కి చేత అంటే దీన్ని ఆవిర్భింప చేశారు అన్నటువంటి దాన్ని ఇందులో మనకి బాగా అర్థం అవుతుంది. బ్లవర్డ్స్ కి ఆల్కాట్ అదే. ఎందుకంటే ఎక్కడో ఒక భారతదేశంలో పుట్టిన మనిషి కూడా ఎక్కడో ఒక రష్యన్ లేడీ భారతదేశానికి వచ్చి
ఇవన్నీ కూడా స్టడీ చేసి ఎక్కడెక్కడ ఒక టిబెట్ లో ఇవన్నీ తిరిగి, ఎందుకంటే మీతో పరిచయం అయిన తర్వాత మేడం బ్లవెట్స్కి యొక్క లైఫ్ స్టైల్ కూడా అది తీసుకుని అది చదివి మన తర్వాత ఆవిడ ఏంటి రోజు 18-19 గంటలు రాయడం అంటే సాధారణమైన విషయం అమ్మా. అంటే అసీస్ అన్వెల్డ్ కానీ లేకపోతే సీక్రెట్ డాక్టరీన్ ఆ టైంలో అంటే చాలా గ్రంథాలు రాసినప్పుడు ఆవిడ అన్నేసి గంటలు రాయటం నిజంగా అంటే మామూలుగా వాళ్ళు ఏంటి చేయాలి అంటే సమస్త మానవాళిని ఉద్ధరించడానికి ఈ మేడం బ్లావెట్స్కి ఎన్నుకున్నారు అంతే. కాబట్టి ఇది ఏ మతానికి ఏ సిద్ధాంతానికి దేనికి కట్టుబడి ఉండేది కాదు. ఆ విషయాలు కొంచెం బాగా చెప్తున్నారమ్మా. ఇక ముందు ముందుకు వెళ్ళిన కొద్ది ఇంకా మనకి బాగా అర్థం అవుతుంది. అంటే దివ్యజ్ఞానం అని ఎందుకు అంటే ఇది ఒకవేళ ఆచరిస్తే ఎలా ఉంటుంది అన్నటువంటిది మనకు బాగా తెలుస్తుంది. బాగానే ఉందమ్మా, చాలా బాగుంది. వసంతలత నీకు అర్థమైందా? అంటే కొంచెం కొంచెం మధ్య మధ్యలో నాది నెట్ ప్రాబ్లం వల్ల కొంత వినిపించలేదు, కానీ మధ్యలో ఒక పాయింట్ దగ్గర మాత్రం కొంచెం క్యాచ్ చేశాను. ఆధ్యాత్మికత దివ్య జ్ఞానంకి మధ్యలో డిఫరెన్స్ ఏదో చెప్పారు. ఆధ్యాత్మికత అనేలో కేవలం ఉంటే అది స్వప్రయోజనాలకే వాళ్ళు మనుషులకు సెల్ఫిష్ గా ఉండగలిగేటువంటి ఇది ఉంటుంది. కానీ దివ్య జ్ఞానం నేర్చుకున్న వాళ్ళు, తెలుసుకున్న వాళ్ళు, ఆ దివ్య జ్ఞానికి మాత్రం ఆధ్యాత్మికత ఉంటే అతను ఇంకా బాగా ఏంటంటే ఆ సంపూర్ణమైన జ్ఞానం ఉండి అందరికీ ఉపయోగపడేటట్టు ఉంటాడు. ఒక్క ఆధ్యాత్మికత మైనస్ దివ్య జ్ఞానం ఉంటే ఒక అంటే సెల్ఫిష్ స్వప్రయోజనానికి బతికే ఇది ఉంటుంది. అంటే తన కోసం, తన ఉద్ధారణ కోసం, తన దీనికోసం ఉంటుంది సాధారణంగాను. అదే ఆధ్యాత్మికత ఉండి దివ్య జ్ఞానం కూడా ఉంటే ఆ మనిషి మాత్రం నలుగురికి ఎంతో సోషల్ గా ప్రయోజనకారిగా ఉంటాడు అని అక్కడ అది చెప్పారు. తర్వాత ఇంకేదో ఒక ఏవో అతీంద్రియ శక్తుల గురిలో అది కూడా ఒక ప్రమాదం ఉంది. విజ్ఞానంలో అతీంద్రియ శక్తులు ఒక్కటే ప్రాక్టీస్ చేస్తే అది కొంచెం ఇది వస్తాయి, దుష్పరిణామాలు రావడానికి సంభవం ఉన్నది. అది కూడా చెప్పారు. అంటే సిద్ధశక్తులు అలాంటివన్నీ అక్కడే క్లారిటీ ఏమిటో తెలియదు, కానీ అతను అలా ఇందులో కూడా డేంజర్ ఉందని. ఒకప్పుడు స్పిరిచువలిజం అంటే స్పిరిట్స్, చనిపోయిన ఆత్మల్ని పిలవడమే స్పిరిచువలిజం అనుకునేవారు. అచ్చా, అదే ఇంగ్లీష్. మన తెలుగులో ఆధ్యాత్మికత అంటే అలాగా, అంటే సంస్కృతంలో కానీ తెలుగులో కానీ ఆధ్యాత్మికత అంటే స్పిరిట్స్ ని పిలవడం అనేది ఉండేది కాదు కదా. ఆ అర్థం రాదు కదా, ఆ అర్థం మనకి రాదు కదా. అది ఇంగ్లీష్ అయితే వస్తుందేమో. అది మనకే అని కాదు, ఒకప్పుడు అలాంటి మీనింగ్ ఉండేది. అంటే స్పిరిట్ అన్న వర్డ్ యూజ్ చేస్తే ఆ స్పిరిట్స్ అంటే అవే ప్రేతాత్మలే ఇంగ్లీష్ లో. మళ్ళీ మనం మాత్రం